Welcome back to our channel. This is Chakri the Avenger Rider. 3:20 PM May 26th సండే టైంలో నా యూట్యూబ్ అకౌంట్ హ్యాక్ అయిపోయింది. గూగుల్ అకౌంట్, జీమెయిల్ అకౌంట్, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాక్డ్. సో అసలు ఏం జరిగింది, నా అకౌంట్ ఎలా హ్యాక్ అయింది, తర్వాత నేను ఏం చేసి అకౌంట్ని రికవర్ చేశాను, టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో చెప్తాను. వీడియోని పూర్తి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. సో ఏం జరిగిందంటే, కొలాబరేటివ్ ఈమెయిల్స్ నాకు చాలానే వస్తున్నాయి. నేను పెద్దగా కొలాబరేషన్ చేయట్లేదు అనమాట. ఓన్లీ జెన్యూన్ ఉంటే కొంచెం చూస్తాను, దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవడానికి ఓపెన్ చేస్తుంటా మెయిల్స్. అలాంటి ఒక కొలాబరేటివ్ ఈమెయిల్ వచ్చింది. వస్తే నేనేం చేశాను, సండే రోజు భోజనం చేసే ముందర ఆ ఈమెయిల్ ఓపెన్ చేసి ఏముంది కంటెంట్ అని జస్ట్ స్క్రోల్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ ఇస్తాను, ఈమెయిల్ ఏమో jules_spencer814@etic.com ఈమెయిల్ ఐడి ఇక్కడ పెడతాను. ఈ ఈమెయిల్ ఐడితో నాకు ఒక కొలాబరేటివ్ మెసేజ్ వచ్చింది అనమాట. అంటే స్పాన్సర్షిప్, వాళ్ళ 30 seconds వీడియోని నేను నా వీడియోస్లో పెడితే ఇంత అమౌంట్ ఇస్తాము అని. ఆ వీడియో డీటెయిల్స్, తర్వాత కాంట్రాక్ట్ డీటెయిల్స్ మొత్తం అన్నీ ఈ లింక్లో ఉన్నాయని చెప్పేసి, ఈ డ్రాప్ బాక్స్ లింక్ ఉంది కదా, ఈ డ్రాప్ బాక్స్ లింక్ క్లిక్ చేస్తే మీకు కాంట్రాక్టు, ఆ వీడియోస్ అన్నీ వస్తాయని చెప్పేసి ఒక ఈమెయిల్ వచ్చింది. నేను 8fit.com, ఇది ఫిట్నెస్ సంబంధించింది కదా, జెన్యూన్గా ఉంటుంది, గ్యామ్లింగ్ కొలాబరేషన్ ఏం కాదని చెప్పేసి జెన్యూన్ ఏమో అనుకొని ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ ఫైల్ అయితే డౌన్లోడ్ చేశాను అనమాట. ఆ ఫైలు జిపెక్స్ ఫైల్, ZIPX జిపెక్స్ ఫైల్లో ఉంది. దాన్ని ఓపెన్ చేయడానికి ఇక్కడ పాస్వర్డ్ కూడా ఇచ్చారనమాట, 2605 అని. ఆ పాస్వర్డ్ ఓపెన్ చేసి ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి నేను ఓపెన్ చేయడానికి క్లిక్ చేస్తే అది లోడింగ్లో పోయింది. సరేలే, ఓపెన్ కావట్లేదు అని చెప్పేసి నేను భోజనం చేస్తున్నప్పుడు నాకు ఈమెయిల్ అలర్ట్ వచ్చింది. అంటే నా ఇంకో ఈమెయిల్కి, అంటే ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఉంటుంది కదా, దాంట్లో గూగుల్ అలర్ట్ వచ్చింది. ఏమని అంటే, యువర్ గూగుల్ అకౌంట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ రికవర్డ్ అని చెప్పేసి. ఇదేంటబ్బా అంటే, నా మెయిన్ యూట్యూబ్కి నేను పర్సనల్కి యూజ్ చేసేది, నా డాక్యుమెంట్స్ పెట్టుకున్నాను, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, ఫోటో బ్యాకప్. గూగుల్లో 1300 per year పే చేసి మనం స్టోరేజ్ కూడా కొంటాం కదా, 100 GB, ఆ స్టోరేజ్ కూడా కొన్నాను. మొత్తం వీడియోస్ కానీ, నా పర్సనల్ వీడియోస్, ఫొటోస్, ఎవ్రీథింగ్ ఆ ఈమెయిల్ ఐడిలో ఉన్నాయి. ఆ ఈమెయిల్ ఐడి సక్సెస్ఫుల్లీ రికవర్డ్ అని వచ్చింది, నేను రికవర్ చేయలేదు. సో ఏమైందని ట్రై చేసి ఓపెన్ చేయడానికి చూస్తే, అంటే యాక్టివిటీ చెక్ చేయడానికి చూస్తే, నేను లాగిన్ చేసే అవ్వట్లేదు. పాస్వర్డ్ ఇస్ చేంజ్ 4 minutes బ్యాక్ అని వచ్చింది. 3:20కి నా జీమెయిల్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. నా జీమెయిల్ ఐడిని యూజ్ చేసి వాళ్ళు నా యూట్యూబ్ అకౌంట్ని కూడా హ్యాక్ చేసేసారు. హ్యాక్ చేసి ఏం చేశారంటే, ఏదో లైవ్ స్ట్రీమ్, టెస్లా కంపెనీది లైవ్ స్ట్రీమ్ రన్ చేశారనమాట. 1 hour 45 minutes ఇక్కడ పెడతాను, అది రిమూవ్ అయిపోయిన తర్వాత. సో వాళ్ళు రన్ చేసి మొత్తం నా గూగుల్ అకౌంట్ హ్యాక్ చేశారా. ఐ వాజ్ కంప్లీట్లీ బ్లాంక్ అనమాట. అసలు ఏం చేయాలో నాకు తెలియలే. గూగుల్ అకౌంట్ పోయింది, జీమెయిల్ దాంట్లో ఇన్ఫర్మేషన్, ఫొటోస్, వీడియోస్, నా వేరే వెబ్సైట్ పాస్వర్డ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ కాంప్రమైజ్డ్. సో ఐ డోంట్ నో వాట్ టు డూ. టోటల్ బ్లాంక్ అయిపోయాను, అసలు ఏం చేయాలో తెలియదు. కొంచెం ఆలోచించి ఏం చేశాను, గూగుల్ వాళ్ళకు కంప్లైంట్ రేజ్ చేస్తే వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారేమని చెప్పేసి గూగుల్ వాళ్ళకు కంప్లైంట్ రేజ్ చేశాను. గూగుల్ వాళ్ళకు ఇలా కంప్లైంట్ చేశాను అనమాట, నా ఈమెయిల్ ఐడి ఇది ఇట్లా హ్యాక్ అయింది, ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్పేసి. దాని నుంచి రెస్పాన్స్ రాలేదు. తర్వాత ట్విట్టర్లో హెల్ప్ కోసం అందరినీ ట్యాగ్ చేసి ట్విట్టర్లో హెల్ప్ అడిగాను. ఆ ట్విట్టర్లో రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. May 26th 3:20కి ఆఫ్టర్నూను నా అకౌంట్ అయితే హ్యాక్ అయిపోయింది కంప్లీట్గా. ఇట్ ఈజ్ లైక్ ఎ నైట్ మేర్. నిద్ర పట్టలేదు, 2 days నిద్ర పట్టలేదు ఫుల్గా. ఇంకా ఏడ్చేది ఒకటి తక్కువ. లాస్ట్ ఇంత బాధపడింది ఎప్పుడంటే, మా నాన్న చనిపోయినప్పుడు అంత బాధ వేసింది అనమాట. 4 years కష్టపడి నేను యూట్యూబ్లో మానిటైజేషన్ తీసుకొని రోజు కష్టపడి వీడియోస్ పెడుతూ, నాకు రెగ్యులర్గా 9 to 6 జాబ్ ఉన్నా కూడా ఈ బైక్ ట్యాక్సీ అనేది ఓన్లీ యూట్యూబ్ కోసం. యూట్యూబ్లో నా ఆడియన్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా నుంచి వీడియోస్, దానికోసం అని చెప్పేసి నేను డైలీ కష్టపడి యూట్యూబ్ అనేది రన్ చేస్తున్నాను. కూర్చొని ఏదో మాట్లాడి ఒక సజెషన్ ఇచ్చో ఏదో చేసి వీడియోస్ అంత ఈజీగా చేయలేదు నేను. ఎవ్రీడే 10 hours 12 hours, వీకెండ్స్లో 14 hours ట్రావెల్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం, ఆ బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేసుకోవడానికి అంత కష్టపడి వీడియోస్ చేస్తుంటే నా అకౌంట్ని ఎవరో హ్యాక్ చేసేసారు. 2 days సండే ఆఫ్టర్నూన్ నుంచి అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు.
కావాల్సిన అందరితో ఫ్రెండ్స్ని తర్వాత ఇన్ఫర్మేషన్ ఎవరికైనా తెలిసేమో అని చెప్పేసి అందరినీ కాంటాక్ట్ అయ్యానమాట, ఎలా అని. తర్వాత ట్రై చేస్తూనే ఉన్నాను గూగుల్ అకౌంట్లో లాగిన్ చేయడానికి. వాళ్ళు ఏం చేశారంటే నా బ్యాకప్ కోడ్స్, 2-step వెరిఫికేషన్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి మొత్తం చేంజ్ చేసి పడేశారు. మొత్తం చేంజ్ చేసి ఆ హిస్టరీ యాక్టివిటీ మొత్తం చూపిస్తాను మీకు, ఎలా చేంజ్ చేశారనేది, ఏమేమి చేంజ్ చేశారనేది అన్నీ చేంజ్ చేసేసి వాడైతే నా ఛానల్లో నా వీడియోస్ మొత్తం ప్రైవేట్ చేసేసి వాడి లైవ్ టెలికాస్ట్ ఏదో టెస్లా వీడియో పెట్టుకొని నాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. గూగుల్ వాళ్ళని సంప్రదించాను, గూగుల్కి రాశాను, యూట్యూబ్ వాళ్ళకి రాశాను, ట్విట్టర్లో కంప్లైంట్ చేశాను, ఇవన్నీ చేశాను. కానీ ఏం జరిగిందంటే ఫార్చునేట్గా నా కూతుర్ని స్కూల్లో దింపేసి కాఫీ తాగుతున్నా. ఆ టైంలో ఇంకోసారి లాగిన్ చేయడానికి ట్రై చేద్దామని ట్రై చేస్తే ఫస్ట్ ఏమొచ్చింది, దిస్ పాస్వర్డ్ వాజ్ చేంజ్ ఇన్ అవర్స్ లైక్ 2 days బ్యాక్ అని వచ్చింది అనమాట. వస్తే ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేశాను. ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే మామూలుగా ఎంటర్ యువర్ బ్యాకప్ కోడ్, లేకపోతే 2-step వెరిఫికేషనో, లేకపోతే డూ యూ హ్యావ్ యాక్సెస్ టు యువర్ మొబైల్, ఇట్లాంటి ఆప్షన్స్ అన్నీ వస్తాయి కదా. అలాగే 10 బ్యాకప్ కోడ్స్ ఉంటాయి, 10 బ్యాకప్ కోడ్స్. ఆ బ్యాకప్ కోడ్స్ కూడా మనం ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇవన్నీ ఎంటర్ చేయడానికి ఆల్రెడీ హ్యాకర్ అవన్నీ చేంజ్ చేసేసాడు. కానీ ఈసారి ఏమని వచ్చిందంటే నాకు ఫర్గెట్ పాస్వర్డ్ అని కొట్టగానే ఎంటర్ ద సెక్యూరిటీ కోడ్ సెండ్ టు యువర్ రికవరీ ఈమెయిల్ అని వచ్చిందనమాట. సో నా రికవరీ ఈమెయిల్ ఫస్ట్ స్టార్టింగ్ ఎండింగ్ కనిపించింది అనమాట, నా రికవరీ ఈమెయిల్. సో ఇది జెన్యూన్ నాదే కదా అని చెప్పేసి దాని మీద క్లిక్ చేశాను, యాక్సెప్ట్ చేశాను అనమాట. చేస్తే ఇమీడియట్గా నాకు నా రికవరీ ఈమెయిల్లో నాకు ఆ సెక్యూరిటీ కోడ్ అయితే వచ్చింది. ఆ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయగానే నాకు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చింది. నా జీమెయిల్ అకౌంట్ రికవర్ అయిపోయింది. అమ్మయ్య, ఈ 2 days పడిన ఆ బాధ అసలు వర్ణనాతీతం, చెప్పలేను ఎంత బాధపడాను అనేది. ఆ క్షణం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఎప్పుడు 28th ట్యూస్డే 9:35 ఆ టైంలో నాకు జీమెయిల్ అకౌంట్కి అయితే యాక్సెస్ దొరికింది. మళ్ళీ ఇమీడియట్గా నేనేం చేశాను, మొత్తం దాని పాస్వర్డ్స్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్ అవన్నీ చెక్ చేసిన యాక్టివిటీ మొత్తం చూపించాను అనమాట. ఇక్కడ చూపిస్తాను ఏమేమి చేంజ్ చేశాడు అనేది. వాడు ఎగ్జాక్ట్ 3:20 PM వాడు పాస్వర్డ్ చేంజ్ చేసి, తర్వాత 2-step వెరిఫికేషన్ టర్న్ ఆఫ్ చేసి, తర్వాత ఫోన్ నెంబర్ చేంజ్ చేశాడు. ఫోన్ నెంబర్ వాడిది యాడ్ చేసుకున్నాడు. తర్వాత 2-step వెరిఫికేషన్ వాడు టర్న్ ఆన్ చేసుకున్నాడు. రికవరీ ఈమెయిల్ యాడ్ చేసుకున్నాడు. అకౌంట్ పిన్ చేంజ్ చేశాడు. తర్వాత రికవరీ ఫోన్ డిలీటెడ్, నా రికవరీ ఫోనే డిలీట్ చేసేసాడు. తర్వాత బ్యాకప్ కోడ్స్ జనరేట్ చేసుకున్నాడు. ఆల్టర్నేట్ ఈమెయిల్ అడ్రస్ యాడ్ చేసుకొని సెక్యూరిటీ క్వశ్చన్ కూడా చేంజ్ చేసేసి సైన్ ఇన్ స్టెప్ రిమూవ్ చేసేసి పాస్కి, తర్వాత అథెంటికేటర్ యాప్లో కూడా యాడ్ చేసుకున్నాడు వాడిని అథెంటికేటర్ యాప్లో. మీరు చూడొచ్చు iPhone 14 Pro Maxలో వాడు 349కి లాస్ట్ యాక్షన్ వాడు రష్యా నుంచి ఐఫోన్ నుంచి లాగిన్ చేశాడు అనమాట May 26th. సో 27th సస్పిషియస్ యాక్టివిటీ డిటెక్టెడ్ అని అంటే గూగుల్ అనేది రికగ్నైజ్ చేసి నాకు ఆప్షన్ 28th 9:04 AM నాకు రికవర్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చిందన్నమాట. నా ప్రీవియస్ ఈమెయిల్కి ఆ సెక్యూరిటీ కోడ్ అనేది పంపించేసి నేను ఇమీడియట్గా నా డీటెయిల్స్ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాస్కి, తర్వాత అథెంటికేటర్ యాప్లో మొత్తం అన్ని డీటెయిల్స్ చేంజ్ చేసి నా అకౌంట్ని అయితే రికవర్ చేసుకున్నాను. సో ఈమెయిల్ ఐడి, జీమెయిల్ ఐడి అయితే అంటే గూగుల్ అకౌంట్ అయితే నాకు రికవర్ అయిపోయిన తర్వాత నా ఈమెయిల్స్ ఓపెన్ చేసి చూశాను అనమాట. వాడు ఏమైనా ఈమెయిల్స్ పంపించాడా, ఏం దొంగలించాడు, మొత్తం డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని చూస్తే ఒక ఈమెయిల్ వచ్చింది. అదేంటంటే, అవెంజర్ రైడర్ చక్రి, వీ హ్యావ్ రిమూవ్డ్ యువర్ ఛానల్ ఫ్రమ్ యూట్యూబ్. హార్మ్ఫుల్ అండ్ డేంజరస్ పాలసీస్ వల్ల మీ ఛానల్ని రిమూవ్ చేస్తున్నామని చెప్పేసి యూట్యూబ్ నుంచి ఒక ఈమెయిల్ అయితే వచ్చింది. యూట్యూబ్ అకౌంట్ పోయినట్టే, దాన్ని రికవర్ చేసుకోవడానికి ఒక ఫామ్ ఇచ్చిందనమాట, అపీల్ హియర్ అని చెప్పేసి. అపీల్ హియర్ అని మీద క్లిక్ చేసి నేను ఆ గూగుల్ ఫామ్ని అయితే ఫిల్ చేసి పంపించిన తర్వాత నాకు వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ us about restoring access to your Google account. Google will review your appeal as soon as possible. Most requests takes 2 working days అని చెప్పేసి నాకు కన్ఫర్మేషన్ ఈమెయిల్ అయితే వచ్చింది. అలాగే వెయిట్ చేస్తున్నాను. 9:30కి అట్లా క్లెయిమ్ అంటే అప్పీల్ చేసిన తర్వాత 3 PM 28th May 3 PM పొద్దున 9:30 ఆ టైంలో నేను అప్పీల్ రేస్ చేస్తే 3 o'clock ఆఫ్టర్నూన్కి నాకు ఇంకొక ఈమెయిల్ అయితే వచ్చిందంట, వీ నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి. దాంట్లో వాళ్ళు ఫామ్ ఇచ్చారు. ఆ ఫామ్లో డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేయమని చెప్పారు. ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి నేను
యూట్యూబ్కి పంపించిన తర్వాత వితిన్ హాఫ్ అన్ అవర్ మీకు ఇక్కడ స్క్రీన్ షాట్లో పెడతాను, కన్ఫర్మేషన్ ఈమెయిల్ అయితే వచ్చింది, నా యూట్యూబ్ అకౌంట్ అనేది అన్పాజ్డ్ అని అనమాట. సో ఆ హైజాక్ ఫామ్ ఫిలప్ చేసి పంపించిన తర్వాత నా 5 o'clockకి నా యూట్యూబ్ అకౌంట్ అయితే అన్ఫ్రీజ్ అయింది. టర్మినేట్ కాకుండా, రిమూవ్ కాకుండా కాపాడుకున్నాను నా యూట్యూబ్ ఛానల్ని అయితే. సో ఎవరికైనా ఇలా జరిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కొలాబరేటివ్ ఈమెయిల్స్లో లింక్ జెన్యునా కాదా చెక్ చేసి మాత్రమే ఓపెన్ చేయండి. జస్ట్ ఆ లింక్ క్లిక్ చేస్తే చాలు, వాళ్ళు యాక్సెస్ చేసి మొత్తం హైజాక్ చేసేస్తారు. సో ఇంపార్టెంట్ విషయం, అలాంటి అన్ట్రస్టెడ్ లింక్స్ మీద క్లిక్ చేయొద్దండి. ఇలాగే ఎవరికైనా జరిగితే ప్యానిక్ అవ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం కూల్గా ఉండి గూగుల్కి, తర్వాత ట్విట్టర్లో రాసి, ట్విట్టర్ అంటే ఎక్స్లో రాసి కంప్లైంట్ రేస్ చేసి గూగుల్కి మీ ఆల్టర్నేట్ ఈమెయిల్స్ పంపించండి. వాళ్ళు ఆ సస్పిషియస్ యాక్టివిటీని కనుక్కున్నారంటే మనము లాగిన్ చేయడానికి, మనం రికవర్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు. నాకు ప్రొవైడ్ చేసినట్టు నాకు నా ప్రీవియస్ రికవరీ ఈమెయిల్కి కోడ్ పంపిస్తామన్నారు, ఆ సెక్యూరిటీ కోడ్తో నేను మరీ లాగిన్ చేసి నా పాస్వర్డ్స్ అన్నీ చేంజ్ చేసుకొని నా అకౌంట్ని అయితే రికవర్ చేసుకోగలిగాను. సో ప్యానిక్ అవ్వకుండా ఈ స్టెప్ పాటించండి. నెక్స్ట్, యూట్యూబ్ వాళ్ళు మీ అకౌంట్ని టర్మినేట్ చేసినా, రిమూవ్ చేసినా భయపడకుండా వాళ్ళకు ఆ అపీల్ ఫామ్ ఫిల్ చేస్తే వాళ్ళు ఒక ఫామ్ పంపిస్తారు, ఇంకొకటి అంటే హైజాక్ ఫామ్ అని ఉంటుంది. ఆ హైజాక్ ఫామ్లో మొత్తం మీ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేస్తే మీ అకౌంట్ మళ్ళీ రికవర్ అవుతుంది. సో ఇలాంటి సంఘటన ఎవరికి జరగకూడదని కోరుకుంటున్నాను. ఒకవేళ జరిగితే మాత్రం భయపడకుండా గూగుల్ వాళ్ళకు ఈమెయిల్ చేయండి. అలాగే ట్విట్టర్లో మీ స్టోరీని మొత్తం పోస్ట్ చేయండి, ట్యాగ్ చేసి. ఎవరెవరు ట్యాగ్ చేయాలో మొత్తం అంతా ఇక్కడ ఇస్తున్నాను చూడండి. టీమ్ యూట్యూబ్, గూగుల్, జీమెయిల్ ఇవన్నీ వాళ్ళకు ట్యాగ్ చేసేసి మీరు హెల్ప్ అయితే తీసుకోవచ్చు. టీమ్ యూట్యూబ్ అని ఉంటుంది ట్విట్టర్లో, వాళ్ళు ఇంకా మెసేజ్ చేస్తున్నారు అనమాట. నా ప్రాబ్లం రిజాల్వ్ అయిపోయింది ఆటోమేటిక్గా, కానీ వాళ్ళు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నారు. థ్యాంక్ యూ టీమ్ యూట్యూబ్ ఫ్రమ్ ట్విట్టర్. సో ఇదండి నా కథ. 2 days నైట్ మేర్ నుంచి కోలుకున్నా. 2 days పట్టింది. కొంతమందికి 21 days పట్టచ్చు, 30 days పట్టచ్చు, 3 months కూడా పట్టిందంట రికవర్ చేసుకోవడానికి వాళ్ళ గూగుల్ అకౌంట్, తర్వాత యూట్యూబ్ అకౌంట్. కానీ ఫార్చునేట్గా నేను ఇమీడియట్గా యాక్ట్ చేసి అందరినీ కాంటాక్ట్ చేసి, అంటే గూగుల్ వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసి నా స్టోరీ ఏం జరిగింది, ఎలా స్కామ్ అయింది అని నా ఆల్టర్నేట్ ఈమెయిల్తో వాళ్ళకు సెండ్ చేయడం వల్ల వాళ్ళు ఆ సస్పిషియస్ యాక్టివిటీని కనుక్కొని నాకైతే హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ గూగుల్ అండ్ యూట్యూబ్ ఫర్ రికవరింగ్ మై అకౌంట్ ఫ్రమ్ ద హైజాకర్స్. సో ఈ హైజాకర్స్ని నేను అంత ఈజీగా వదిలిపెట్టదలుచుకోలేదు. వాళ్ళు ఏ నెంబర్తో హైజాక్ చేశారు, అంటే ఏ నెంబర్ యూజ్ చేశారు, ఏ ఈమెయిల్ ఐడి చేంజ్ చేశారు అనే డీటెయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. సైబర్ క్రైమ్కి నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను. ఆ సైబర్ క్రైమ్ వాళ్ళకు ఇప్పుడు ఈ ఈమెయిల్ ఐడి, ఈ ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళకు కంప్లైంట్ మళ్ళీ రేస్ చేస్తాను. అంత ఈజీగా వదిలిపెట్టను. నాకు చేతనైనంత వరకు నేను పోరాడతాను వాళ్ళ మీద ఫైట్ చేయడానికి, వాళ్ళని పట్టుకోవడానికి. సో ఇదండి నా కథ. ఆల్రెడీ ఒక వీడియో నిన్న అప్లోడ్ చేశాను కదా, అది ఈ ఇన్సిడెంట్ ముందు జరిగిందనమాట. అంటే సాటర్డే నైట్ చేసిన రైడ్స్ అనమాట. నా అకౌంట్ యాక్టివేట్ అయిన తర్వాత ఈరోజు ఆ వీడియో పోస్ట్ చేయగలిగాను 5 o'clockకి. సో ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్నెసరీ అంటే లింక్స్ క్లిక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రమోషన్స్, డబ్బులు ఆశ పెట్టి ఇట్లాంటి లింక్స్ పంపిస్తుంటారు, వాళ్ళతో చాలా చాలా జాగ్రత్త. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ప్యానిక్ అవ్వద్దండి. ప్యానిక్ అవ్వకుండా కొంచెం కూల్గా ఉండడానికి ట్రై చేయండి. టేక్ యువర్ ఫ్యామిలీ సపోర్ట్, క్లోజ్ రిలేటివ్స్తో, మీ ఫ్యామిలీతో మీకు ఏం జరిగిందనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి షేర్ చేసుకోండి. అంటే మీ బాధను మీరు షేర్ చేసుకుంటే కొంచెం తగ్గుతుంది అంటారు కదా, అలా షేర్ చేసుకోండి. టెన్షన్ పడుకోకుండా వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే ఖచ్చితంగా గూగుల్ వాళ్ళు లేకపోతే యూట్యూబ్ వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. ట్విట్టర్లో ఇంపార్టెంట్ టీమ్ యూట్యూబ్ అనేది ఉంటుంది, @టీమ్ యూట్యూబ్ అనేది. వాళ్ళైతే ఖచ్చితంగా ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తారు. సో వీడియో ఇంతే. ఇంకా ఇప్పటి నుంచి వీడియోస్ నేను డైలీ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.